వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికైతే ఇష్టమో వారైతే ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. వెంకటేశ్వర స్వామి జీవితంలో జరిగిన జీవిత సత్యాలనైతే ఈ వీడియోలో వివరించడం జరిగింది. జీవిత సత్యాలంటే వెంకటేశ్వర స్వామి రియల్ స్టోరీ ఏంటి, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రులు ఎవరు, భార్య రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, రాయిగా ఎందుకు మారారు, వడ్డీ కాసుల వాడని ఎందుకు అంటారు, విమాన వెంకటేశ్వరుడు అంటే ఏమిటి, వెంకటేశ్వరి గల పేర్లేంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. టాపిక్లోకి వెళ్తే వెంకటేశ్వర స్వామి రియల్ స్టోరీ ఏంటి, ఎప్పుడు పుట్టారు, భూమి మీదకు ఎందుకు వచ్చారు. హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు తన భక్తుల పట్ల ప్రేమతో వెంకటేశ్వరుడిగా అయితే అవతరించారు. మరియు ఈ కలియుగంలో మానవాళి యొక్క మోక్షము మరియు ఉద్ధరణ కోసమైతే కనిపించాడట. ఈ యుగంలో విష్ణువు యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి అసలు పుట్టలేదు. అతను కలియుగంలో క్రీస్తు పూర్వము 3002 తర్వాత వైకుంఠం నుండి వచ్చాడు. మహావిష్ణువుతో వివాదం కారణంగా వైకుంఠాన్ని విడిచిపెట్టిన మహాలక్ష్మిని వెతుకుతూ ఎక్కడా నా మహాలక్ష్మి అని వెతుకుతూ కనిపించకపోవడంతో తిరుమల కొండల్లో స్థిరపడ్డారట. వెంకటేశ్వర స్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయి? వెంకటేశ్వర స్వామిని అయితే ప్రాంతాలను బట్టి అయితే చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తుంటారు. శ్రీనివాసుడు, నారాయణుడు, పెరుమాల్, మలయప్ప, గోవిందుడు, బాలాజీ, వెంకటేశ్వరుడు, ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, ఆపదముక్కులవాడు, వెంకన్న స్వామి, ఇలా పలు రకాలుగా అయితే పలు ప్రాంతాల్లో అయితే పిలుచుకుంటూ ఉంటారు. వెంకటేశ్వరుని తల్లిదండ్రులు ఎవరు? అందరికీ తానే తండ్రి కాబట్టి అతనికి తల్లి తండ్రి అయితే లేరు. కానీ వకులాదేవి అయితే అతని పెంపుడు తల్లిగా పరిగణించబడుతుంది. అతనికి శ్రీనివాస అనే పేరు కూడా వకులాదేవియే పెట్టింది. వెంకటేశ్వర స్వామి భార్యల పేర్లు ఏమిటి? మొదటి భార్య పేరు వచ్చేసి లక్ష్మీదేవి, రెండో భార్య పేరు వచ్చేసి పద్మావతి. ఆకాశరాజన్ కుమార్తె పద్మావతి. పద్మావతినే అలిమేల్ మంగయ్య అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి ఎందుకు విగ్రహంగా మారారు? లక్ష్మీదేవి శ్రీనివాసునికి పద్మావతితో వివాహం అయిందని తెలుసుకొని శ్రీనివాసుని ప్రశ్నించడానికైతే తిరుమల కొండకి వచ్చింది. అప్పుడు లక్ష్మీ పద్మావతుల మధ్య గొడవలు తట్టుకోలేక శ్రీనివాసుడు అయితే రాయిలాగా మారిపోయాడు. వెంకటేశ్వర స్వామి ఏ అవతారం? వెంకటేశ్వరుడు విష్ణువు అవతారం. వెంకటేశ్వర అవతారానికి ప్రధాన కారణాలు శ్రీకృష్ణుని అవతారాలలో అతని తల్లి యశోద కృష్ణుని వివాహాల్లో దేనికి హాజరు కాలేదట. కాబట్టి ఆమె కనీసం అతని తదుపరి అవతారంలో అయినా అతని వివాహాన్ని చూడాలని మరియు నిర్వహించాలని ఆమె వరం అడుగుతుందట. వెంకటేశ్వర స్వామి వివాహం ఎక్కడ జరిగింది? నారాయణపురం, చిత్తూరు జిల్లాలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన విష్ణు దేవాలయం ఒకటి ఉంది. ఇక్కడ సాంప్రదాయం ప్రకారం వెంకటేశ్వర స్వామి మరియు ఆకాశరాజు కుమార్తె పద్మావతిల పవిత్ర వివాహం జరిగింది. వెంకటేశ్వర స్వామి కళ్ళను ఎందుకు కప్పబడి ఉంటాయి? కళ్ళు ఎందుకు కప్పి ఉంటాయి? వెంకటేశ్వరుడు శక్తివంతమైన చూపులతో భారీ కళ్ళు కలిగి ఉంటాడు. భక్తుల విశ్వశక్తిని ప్రసరింపజేయటం వల్ల భగవంతుని కళ్ళల్లోకి నేరుగా చూడలేరు. తెల్లని ముసుగుతో వెంకటేశ్వర స్వామి కళ్ళను మూయడానికి కారణం ఇదేనట. వెంకటేశ్వర స్వామికి జుట్టు ఎందుకు ఇవ్వాలి? కేశదానం వెనుక కారణం శ్రీ వెంకటేశ్వరుడు కుబేరుని నుండి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడమే. తిరుపతి బాలాజీ ఆలయంలో భక్తులు తలనీలాలు దానం చేసే దానికంటే 10 రెట్లు ఎక్కువ విలువలు దేవుడు మీకు ధన రూపంలో ఇస్తాడని నమ్ముతారట. ఎవరైతే జుట్టును దానం చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు.
వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని ఎందుకు అంటారో తెలుసా? ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట. అయితే లక్ష్మీదేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీనితో ఆయన వివాహానికి ఎక్కడ డబ్బు దొరకలేదు. ఆ సమయంలోనే కుబేరుడు వెంకటేశ్వర స్వామి వివాహానికి అయ్యే ధనాన్ని ఇచ్చాడట. వెంకటేశ్వర స్వామి సంవత్సరం లోపు అప్పు తీరుస్తానని కుబేరునికి చెప్పాడట. కానీ వెంకటేశ్వర స్వామి సంవత్సరం అయ్యాక అసలు ఇవ్వకుండా వడ్డీ మాత్రమే ఇచ్చాడట. అప్పటి నుండి కుబేరునికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగి పెరిగి చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుందట. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నారట. అందుకే ఆయనను వడ్డీ కాసుల వాడని పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామిని శనివారం ఎందుకు ఎక్కువగా పూజిస్తుంటారు? శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుని పీడల నుండి విముక్తి కలిగించాలని వరం ఇచ్చారట. అదే రోజు శనివారం అంట. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు కూడా శనివారమేనట. ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమేనట. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుంది కూడా శనివారమేనట. వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమేనట. విమాన వెంకటేశ్వరుడు అంటే ఏమిటి? పూర్వము తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయ అర్చకులు 9 మంది స్వామివారి ఆభరణాలను ధరించారట. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం వచ్చి 9 మంది అర్చకులను విచక్షణారహితంగా అక్కడికక్కడే చంపివేశారట. నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మందిని హత్య చేశారు. అది సామాన్య దోషం కాదు, మహాపాపం. ఆ పాప పరిహారం కోసం 12 ఏళ్ల పాటు భక్తులెవరిని ఆలయానికి అనుమతించలేదు. వ్యాసరాయల వారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారు. ఆ 12 ఏళ్లు భక్తులు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు. కానీ అందుకు ప్రతీతంగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి. తిరుమల వెళ్లిన భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆయన ఆనవాయితీగా మారింది. చూశారు కదా, ఇవన్నీ మన వెంకటేశ్వర స్వామి జీవితంలో జరిగిన జీవిత సత్యాలు. మీకు ఎలా అనిపించిందో వీడియోని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.